ఏపీకి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తోంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ మంగళవారం నాటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర అల్పపీడనం ప్రయాణం అంచనా వేయడం కష్టతరంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం పూర్తిగా బలహీనపడుతుందని భావించారు. కానీ అల్పపీడన ప్రయాణం గందరగోళంగా ఉండడంతో కదలికలను అంచనా వేయడం కష్టతరంగా మారింది. తాజాగా అల్పపీడన అవశేషాలు ఆంధ్రాలోని దక్షిణ కోస్తా, తమిళనాడు వైపు సాగుతున్నట్లు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుందంటున్నారు. అయితే అల్పపీడనం తీరం దాటుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.